చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 చెప్పండి. ఈ ఫేక్ అఘోరి అరెస్ట్ దాదాపుగా అవును సార్, ఇదైతే ఒక గుడ్ న్యూస్. మొత్తానికి చెప్పాలంటే యాక్చువల్ ఏంటంటే మన అసలు ఎంట్రీ ఇక్కడికి వచ్చే ఈ ఒక తెలంగాణ రాష్ట్రంకి వచ్చినప్పుడే మనము అసలు అప్పుడే మనము ఏదైనా పరిష్కారం చేసేది ఉండే. ఇంతదాకా కూడా ఇది లేకుండే. కానీ అన్ని టెంపుల్లలో కూడా ఇంకా మనం పర్మిషన్ ఇచ్చి వాడి మాటలు మనమే హైదరాబాద్ కాకుండా మన తెలంగాణ ఇతర 2 రాష్ట్రాలలో కూడా అంత హంగా ఒక అమ్మాయి చేసి వాడు ఒకటి అంతగానం నీచంగా చేసిండండి. ఇది ఒక అసలు దుష్ట. ఎందుకంటే అమ్మాయిలను ట్రాప్ చేయడం ఇవాళ రేపట్ల అంటే బాయ్స్ ఏదో ఒక కామన్ అయిపోతుండొచ్చు. కానీ ఒక్కోరి వేషం తోటి కూడా హరహర ఓం కాళీమాత అంటారు. అంటే వేద మంత్రాలలో ఏదైనా ఒక నామస్మరణ కానీ ఏదైనా చెయ్యాలి అంటే భగవంతుడు సత్కురు మన లోపల ఉండాలి అంటే ఆ యొక్క నామస్మరణ పలకాలి అంటే అవి ఎన్నో విధాలుగా మనం పూజలు చేయాలి. ఆ యొక్క భక్తి శ్రద్ధలతోటి మనము సమాజానికి ఏం తెలియజేస్తాం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. కానీ అట్లా లేకుండా ఏ మాటకు వచ్చినా మహాదేవ అఘోరి కాళీమాతాయ నమః అంటే దానికి ఒక వేద మంత్రం కూడా వాటి నోటి నుంచి ఇప్పటికు ఎన్నో మీడియా ఛానల్ అంటారు. ఒక వేద మంత్రం ఒక నిమిషం 10 నిమిషాలు మంత్రాల నుంచి చెప్పలేడు. అక్కడ చాప్ అనేది రాలేదు. నెక్స్ట్ ఇంకో ఏంటంటే ప్లేస్ ఒక ఏమంటారు అమ్మాయిని ట్రాప్ చేసి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఇంతగారం చేసేసుకొని మళ్ళీ మన ఏం చేస్తారు ఏం చేయకుండా అనేసి మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటా అని అదొక వీడియో అదొక వీడియో వైరల్ ఎందుకు మరి? అవును, అంతే కదండి. ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళినా నేను చనిపోతా, మిమ్మల్ని చంపేస్తా, లేదా బెదిరించడం, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఎక్కువ మనం చూసాం. ప్రతి ఒక్క వీడియోస్ తీసుకోవడం సార్. యాక్చువల్లీ ఏంటంటే ప్రతి ఒక్క వీడియోస్ స్టార్ట్ కూడా మనం తీసుకోవడము అందులో కొన్ని ఎందుకంటే మన చేతిలో ఉంటాయి. ప్రతి వీడియో చూసుకో ఏదైనా తెలుస్తుందని ఒక అవకాశం చిన్నది. ప్రతి ఒక్క కొండగట్టు నుంచి లిస్టింగ్ చేసి వెమ్లవాడ వచ్చి ఇతడు కొమరవెల్లి వచ్చేదాకా కూడా అతని వీడియోలో అతను చెప్పిన మాటలు మనం చూస్తేనే అందులోనే 100% వాడు దొంగ అని తెలిసిపోతుంది. 100% తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధానంగా మాట్లాడుతుంది. అసలు దీని ఇంకా ఇంకొకటి ఏంటంటే అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నదా, లేకపోతే దీనికి ఒక కోసము మనీ వస్తుందా, లేకపోతే ట్రోలింగ్ కోసము వీడియోస్ చేయడం కోసం ఫేమస్ అవుతుంది చూస్తురా, లేదంటే ఇంకేమైనా గ్యాంబ్లింగ్ చేద్దాం అనేది ఇది ఒక్కటి ప్రజల దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే సపోర్ట్ లేని ఏది చెయ్యరు. ఒకటి సార్ ఫస్ట్ ఆఫ్ సపోర్ట్ లేని ఏది చేయలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క కారణానికి అసలు వ్యక్తిత్వం అంటే ఏంటి, అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు మన హిందూ ధర్మం. ఒక గోమాత రక్ష కోసం అంటున్నాడు. గోమాత రోజు ఒక్క రోజు మరి ఇన్ని వీడియోలల్లా 1 గంట 40 నిమిషాలు వీడియో చేశారు, ట్రోలింగ్స్ గా ఎన్నో చేశారు. ఒక గోమాతకి ఎలా పూజించాలో 5 నిమిషాలు చెప్పలేడు మరి ఇన్ని రోజుల నుంచి. తెలిస్తే కదా చెప్పడానికి. ఎగ్జాంపుల్ సార్, ఒక్క గోమాత గురించి ఎలా పూజించాలి, గోమాతలో ఎన్ని దేవతలు సకల దేవతలు ఆ యొక్క గోమాతలు ఉంటారనేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలియదా? 14 సంవత్సరాలు తాండవం చేశాడు అంటున్నాడే. మరి మేము కూడా ఇప్పుడు అయ్యప్ప కోసం మాలేస్తున్నాము. జస్ట్ ఒక కాల్ ఇన్ఫర్మేషన్ అయ్యప్ప గురించి జస్ట్ తప్పుగా మాట్లాడితేనే మొత్తం ఒక్కటయ్యి ఇలాంటి కాల్స్ ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చినందుకు మేము అంతా అంటే ఈ రోజు జస్ట్ ఒక ఏమి లేకుండా కూడా ఇట్లా చెయ్యాలనేది రాంగ్ సైడ్ కూడా ఒకసారి మధ్యలో కాల్ కలిపి నాట్ రీచబుల్ వస్తుంది. మధ్యలో 2-3 రన్స్ అక్కడ కార్ మీద వెహికల్ తీసుకొని నెంబర్ పని చేయట్లేదండి. నెంబర్స్ సిగ్నల్స్ రాలేకుండే అది సరే. అయితే ఏంటంటే ప్రజల దృష్టిలో ఒకటి మన హిందూ ధర్మం ఏమంటుందంటే ఒకటే సమాజం, భగవంతుడు ఉండడు మన గుడిలలో, మన సాంప్రదాయంగా మన వ్యక్తిత్వంలో మన మనసుతోటే ఉంటాడు. అంతే. అవును, ఖచ్చితంగా. ఇలా వేషధారులు వేసుకొని వచ్చి ఎంతో మంది ఇప్పుడు మనము బయటకు వెళ్తే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కానీ మన అక్కలు కూడా మనకు నిజంగా చెప్తాను సార్. ఎందుకంటే మనము రోడ్డు మీదకి వెళ్ళినా కానీ వాళ్ళు మీరు బాగుండాలి నాన్న అంటారు. వీడు మన రాష్ట్రంలో వచ్చి ఏకంగా ఇట్లాంటి చేయడం అంటే ఎందుకంటే రోజు రేపు ఇంకొక అమ్మాయి ట్రాప్ కాకుండా ఉండడానికి రీజన్ ఏముంటది? అంతే కదండి. అవును, మనం ఊహించేమో అసలు ఇదంతా కూడా
మొదటి నుంచి చూస్తే ఇదంతా గనక ప్లానింగ్ ప్రకారంగా వాడు ఈ అమ్మాయి కోసమే ఎంత అనేసి ఒక ఇంట్రగేషన్ అవును అవును అంటే ఎందుకు అక్కడికి వెళ్ళడం ఏంటి అసలు లేదంటే వీడు ఎంత ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుంది అని అడ్రస్ తెలుసుకోవడం కోసమే కేవలం అంతా రాష్ట్రం అంతా తిరిగిండ. అవును, లేకపోతే ఈ ఏరియాలలో వీళ్ళు ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఏంటి అని వీళ్ళంతా ప్లానింగ్ ఏమైనా చేసిరా? చాలా మొత్తానికి అయితే పక్కా ప్లాన్ గానే వెళ్ళాడు చందు గారు. ఇదంతా ప్లానింగ్ ప్రకారంగా నడుస్తుందా లేదంటే ఫస్ట్ ఆఫ్ ఇది ఒకటి పాయింట్ సార్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడుకైనా కొంచెం అందరం మేల్కుంటూ బాగుంటుంది సార్. మీడియా ఛానల్ కూడా సపోర్ట్, ప్రతి ఒక్క మీడియా ఛానల్ కూడా సపోర్ట్ ఇస్తే ఇలాంటి వ్యక్తులు ఎవరు వచ్చినా కానీ మనం బిజీగా పడుకోవడానికి మనకు రైట్స్ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్క ఈ రోజు ట్రాన్స్జెండర్ లో అక్కలో కూడా ప్రతి కాల్ లో కూడా చెప్తున్నాను, వాళ్ళందరికీ నిజంగా కూడా నా హృదయపూర్వకంగా అయ్యప్ప ఆశీర్వాదం ఉండాలి సార్. ఎవరి కోసమో పోరాడం కాదు, హిందూ ధర్మం కోసము అనే మాటలకు ప్రతి ఒక్క తిట్లకు కూడా అరెస్ట్ చేశారంటే అది కఠినమైన ఉండాలి. ఓకే రైట్ చంద్ర గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇంకా చాలా మంది కాలర్స్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడటానికి. థ్యాంక్ యూ చంద్ర గారు.